జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే మనకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంబంధించి నోటిఫికేషన్ సంబంధించింది ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈవెంట్ కోసం వెయిటింగ్లో ఉన్నారో ఇది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ అండి. ఇప్పుడు మనకు ఫిజికల్ జరగబోతుంది. ఆ ఫిజికల్ వచ్చేసి దానికి సంబంధించిన కాల్ లెటర్ మనకు డౌన్లోడ్ అవ్వబోతుందండి. సో దానికి సంబంధించిన కాల్ లెటర్స్ ఫిజికల్ కోసం ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఎగ్జామ్లో అపియర్ అయ్యారో, ఎవరైతే మొన్న Tier 2 కోసం అప్లికేషన్ కూడా పెట్టుకున్నారో, అప్లికేషన్ సక్సెస్ అయిపోయి అప్లికేషన్ పెట్టుకున్నారో Tier 2 కోసం. సో దాని తర్వాత ఇప్పుడు మనకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి. ఆ ఫిజికల్ సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసు బోర్డ్స్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ సంబంధించింది చూడండి. కింద డౌన్లోడ్ కాల్ లెటర్ PMT అండ్ PET ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ SCT PC సివిల్ అండ్ APSP in enable up to 3 PM 29/12/2024 29/12/2024 3 PM వరకు ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే దాని తర్వాత కావు అని చెప్పేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ మెయింటైన్ టైం షెడ్యూల్ అని చెప్పేసి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు ఒక హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయండి. అది మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఈ కాల్ లెటర్స్ మనకు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఏ రోజు పడ్డది సెంటర్ పేరుతో సహా మనకు ఆ కాల్ లెటర్ తెలుస్తారండి. దాని ప్రకారమే మనకు వెళ్ళాలి అది ఈవెంట్కి వచ్చేసి అని చెప్పేసి మళ్ళీ ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఉంటాయో చెప్పేసి దానికి సంబంధించి కూడా ఆ కాల్ లెటర్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద క్లిక్ చేయగానే ఈ లేటెస్ట్ న్యూస్ ఉంది కదా, దాని కింద డౌన్లోడ్ కాల్ లెటర్స్ దీని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో డౌన్లోడ్ SCT PC PE ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కాల్ లెటర్ అని కూడా ఉంటారండి. ఇక్కడ చూడండి మనకు రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మొబైల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండి. సో ఈ మూడు మనం ఎంటర్ చేయగానే డౌన్లోడ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మనకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇందులో ఏది లేకపోయినా కూడా డౌన్లోడ్ అవ్వదండి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. అప్పుడైతే ఎప్పుడు అప్లై చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టినో ఆ మొబైల్ నెంబర్లో పెట్టాలండి. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా కాల్ లెటర్ అని డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు కాల్ లెటర్ డౌన్లోడ్ అయిన కాల్ లెటర్ ఎలా ఉంటుందో, ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తాను. సో మన ఆస్పిరెంట్స్, మన స్టూడెంట్, మనకు తెలిసిన మన ఛానల్ సబ్స్క్రైబర్ స్టూడెంట్కు ఇప్పుడు అతి త్వరలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్లో. సో అతను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు, మళ్ళీ Stage 2 కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. కొన్ని సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళకే కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతాయండి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సో డౌన్లోడ్ అయిన కాల్ లెటర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ అండి. ఇది డౌన్లోడ్ అయిన కాల్ లెటర్ అండి. ఇదండి మనకు డౌన్లోడ్ అయిన కాల్ లెటరు. ఈ కాల్ లెటర్లో వచ్చేసి ఏంటంటే మనకు వెన్యూ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు వెన్యూ ఇవ్వడం జరిగింది. డేట్ ఏ రోజు ఈవెంట్ ఉంది, ఈ అబ్బాయికి మన ఈ క్యాండిడేట్కి ఈవెంట్ వచ్చేసి 21/2025 టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ వెన్యూ 10 AM అండి. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వెన్యూ ఇవ్వడం జరిగింది ఏంటంటే పెరేడ్ గ్రౌండ్ 2nd బెటాలియన్ APSP నియర్ బల్లేరి చౌరస్తా కర్నూలు. సో ఈ కర్నూలు డిస్టిక్లో మనకు ఈ సెంటర్ ఉంది. పెరేడ్ గ్రౌండ్ సంబంధించిన 2nd బెటాలియన్ వాళ్ళ సెంటర్ ఉంది. ఆ 2nd బెటాలియన్లో ఇతనికి ఈవెంట్ జరగబోతుంది. సో అది ఏ రోజు అంటే 20 జనవరి అండి, అంటే నెక్స్ట్ మంత్. సో ఇక్కడ స్టార్టింగ్గా మనకు వెన్యూ ఇవ్వడం జరిగింది ఈ కాల్ లెటర్లో. దీని తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ హైడ్ చేయడం జరిగింది, మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది, మళ్ళీ కింద మనకు సిగ్నేచర్ ఉంటుందండి. దీంతోపాటు ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము అండ్ జెండరు, క్యాస్టు అండ్ మరి మనకు ఫిజికల్ టెస్ట్, మన ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకా మన క్యాస్ట్ సంబంధించింది అండ్ మన ఏజ్ రిలేషన్ సంబంధించింది అండ్ మన హైట్ సంబంధించింది కూడా డీటెయిల్గా ఈ ఇన్స్ట్రక్షన్లో మన ఈ హాల్ టికెట్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే మనకి ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ ఏం తీసుకెళ్ళి వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎవరికైతే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదో వాళ్ళు దయచేసి ఏమైనా ఇబ్బంది డౌన్లోడ్ కాకపోతే ఇంకేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు అవైలబుల్గా ఉంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే వేరే నోటిఫికేషన్ కానీ ఇంకేమైనా నోటిఫికేషన్కి సంబంధించింది కానీ ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అవైలబుల్గా ఉంటాను. ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉందండి అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఉంది. ఈ రెండిట్లో మనకు జాయిన్ అయిపోండి. ఆల్ నోటిఫికేషన్ సంబంధించింది ఆల్ స్టూడెంట్స్
స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్లో ఉన్నారండి. మీకున్న డౌట్స్ అని ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కానీ మీకు క్లారిఫై అయిపోతారండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకోటి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, జై హింద్.